రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మేవనే జనగమ్మ. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. శరద్ పవార్ మహారాష్ట్రలో చక్రం తిప్పాలని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా ప్రధానమంత్రి అభ్యర్థి నేను అని చెప్పుకొని కూటమిని ఏర్పాటు చేయాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీనే ముప్పు తిప్పలు పెట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా బీజేపీని కూడా ముప్పులు తిప్పలు పెట్టేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి కొంత సక్సెస్ అయ్యి కొంత సక్సెస్ కానటువంటి వ్యక్తి. మహారాష్ట్రలో బీజేపీ అండ్ దాని అలయన్స్ ఏదైతే శివసేన ఉందో కలిసి ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డాడు. శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ ఏదైతే ఉందో రెండు వర్గాలుగా చీలిపోయి ఒక వర్గం ఏమో బీజేపీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తే శరద్ పవార్ కాంగ్రెస్ ఇండి కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ శరద్ పవార్ వర్గం కూడా ఇన్ఫ్యాక్ట్ శరద్ పవార్ హిమ్సెల్ఫ్ బీజేపీతో మంతనాల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మనకున్నటువంటి సమాచారం. ఒకవేళ శరద్ పవార్ గనక జాతీయ రాజకీయాల్లో చాలా ప్రభావం చూపేటువంటి వ్యక్తి, చాలామంది ఆయన ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లేదు అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నటువంటి అఖిలేష్ కుమార్ యాదవ్ కావచ్చు, లేదు అంటే కిందికి వస్తే డీకే శివకుమార్ కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. శరద్ పవార్ ఆశీర్వాదం తీసుకొని శరద్ పవార్ ఇచ్చేటువంటి గైడెన్స్లో వెళ్ళేటువంటి వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా శరద్ పవార్ మాటలు వింటారనేటువంటి మాట. సరే, దీంట్లో వాస్తవాలు అవాస్తవాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే శరద్ పవార్ ఆయన పూర్తి వర్గం ఏదైతే ఉందో ఇండి కూటమి నుంచి బయటికి వచ్చి ఎన్డీఏ కూటమిని బలపరిచే విధంగా మోడీకి సపోర్ట్ చేయబోతున్నారు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద లీక్ అయితే వస్తూ ఉంది మనకి. అయితే ఈ లీక్ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో, ఈ లీక్ ఇలా వినిపిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఆల్రెడీ ఇండి కూటమికి సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి ఎలా లాగాలి, మోడీ కుర్చీని ఎలా కదిలించాలి, బీజేపీ అధికారాన్ని ఎన్డీఏ అధికారాన్ని పోగొట్టాలనేటువంటి ప్లాన్లో వీళ్ళంతా ఉంటే శరద్ పవార్ వర్గం గనక, శరద్ పవార్ ఆయన అనుచరులు గనక ఇండి కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపితే ఇట్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ ఎన్డీఏ అండ్ బీజేపీ మోర్. చాలా పెద్ద ఎత్తున అసలు ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్రలో సీఎం ఆయనే అనేటువంటి స్థాయిలో జరిగింది మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే ముందు. అనూహ్యంగా బీజేపీ శివసేన రెండు పుంజుకొని, అది ఎన్డీఏ కూటమిలో అంటే ఏక్నాథ్ షిండేకి ఉన్నటువంటి శివసేన గురించి మాట్లాడుతుంది. శివసేన బీజేపీ రెండు అనూహ్యంగా పుంజుకొని అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి మెజారిటీతో మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత శరద్ పవార్ వర్గంలో ఒక్కసారిగా కొంచెం ప్రకంపనలు, భయాందోళనలు మొదలైనట్టుగా మనకైతే వినిపిస్తోంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ హిజ్ ఏజ్ ఉన్నాడు ఆయన, ఎవరు? శరద్ పవార్ ఆఖరి రోజుల్లో ఉన్నాడు. అలాంటి శరద్ పవార్ ఇప్పుడు ఈ విధంగా ఆలోచన చేయడం దేనికి సంకేతం? శరద్ పవార్ బీజేపీతో లేదా ఎన్డీఏతో ఏ రకమైనటువంటి మంతనాలు కొనసాగిస్తున్నాడు? ఆయనకి ఏదైనా అత్యంత కీలకమైనటువంటి పదవి ఏమైనా బీజేపీ పార్టీ అంటగట్టేందుకు ఆస్కారం ఉందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఆయనకి ఏదైనా కూర్చోబెట్టేందుకు ఆస్కారం ఉందా? లేదా లోక్సభలోనో లేదా రాజ్యసభలోనో ఏదైనా కీలక పదవిలో ఆయన కూర్చోబెట్టేందుకు ఆస్కారం ఉందా? ఏ రకమైనటువంటి బెనిఫిట్ కోసం శరద్ పవార్ ఎన్డీఏతో లేదా బీజేపీ కూటమితో ఆయన కలవబోతా ఉన్నారు? ఓవైపు మహారాష్ట్రలో అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు గెలిచి మహారాష్ట్ర అనేటువంటి లొకేషన్ని చేతులారా సాధించుకున్న తర్వాత బీజేపీకి శరద్ పవార్ని కలుపుకునేటువంటి అవకాశం రావడం వెనకాల కారణం ఏంటి? శరద్ పవార్ బీజేపీలో కలిస్తే ఆయనకు కానీ బీజేపీకి కానీ రాబోయేటువంటి లాభాలేంటి? టు బీ ఆనెస్ట్ టు సే, శరద్ పవార్ బీజేపీతో కనుక కలిస్తే ఇండి కూటమిలో ఉన్నటువంటి చాలా చిన్న చిన్న పార్టీలు మళ్ళీ వచ్చి ఎన్డీఏ కూటమిలో మర్జ్ అవుతాయి. మర్జ్ కాకపోయినా కనీసం కలిసి పనిచేస్తాయి. దీనివల్ల సుస్థిరంగా ఉందో లేదో అనేటువంటి డోలాయమానంలో డౌట్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ వర్గానికి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా పెద్ద బూస్ట్, చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయినట్టుగా ఇదైతే ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి అవసరం. కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ వర్గం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా అనేటువంటిది పెద్ద క్వశ్చన్. కానీ శరద్ పవార్ లాంటి వాళ్ళ వ్యక్తులు, శరద్ పవార్ లాంటి రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తులు ఎన్డీఏ కూటమిలో ఉంటే ఈ టైంలో ఇండి కూటమికి, అంటే ఆయన ఇండి కూటమి నుంచి వచ్చి ఎన్డీఏ కూటమిలో కనుక జాయిన్ అయితే ఇండి కూటమికి చాలా పెద్ద చావు దెబ్బ ఇది. దీని నుంచి నిజంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ లేదా ఇండి కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు తేరుకోగలవా? ఓవైపు కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి స్లోగా ఎన్డీఏతో మాటా మంతనాలు కలుపుతున్నట్టుగా సమాచారం కూడా వస్తుంది. ఇంత జరుగుతూ ఉంటే ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి శరద్ పవార్ లేదా ఎన్డీఏ కూటమిలో చేరుతాడని చెప్తున్నటువంటి శరద్ పవార్ జాయినింగ్ ఇన్ ఎన్డీఏ కూటమి ఏ రకంగా స్ట్రెంథెన్ చేయబోతుంది? రానున్న రోజుల్లో చూద్దాం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫోర్ సైడ్స్ టీవీ.